హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే తాటిపండుతో తాటి రొట్టి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా డెఫినెట్లీ ట్రై చేయండి. ముందుగా 2 తాటిపండ్లను తీసుకున్నానండి. అదే ఈ తాటిపండ్లు అయితే ఊర్లల్లో అయితే ఫ్రీగా ఇస్తారండి. పొలం పనులకు వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా పొలంలో తెస్తారు కాబట్టి ఫ్రీగా ఇస్తారు. అదే సిటీస్లో అయితే ఇవి కొనుక్కోవాలండి. నేనైతే ఈ 2 కలిపి 100 రూపీస్ కొన్నానండి. ఇలా పైన తొక్కంతా తీసేసి ఇందులో ఒక్కొక్క పండులో 3 టెంకలు ఉంటాయండి. ఇలా పీస్ సపరేట్ చేసేసుకొని టెంకల్ని ఇప్పుడు పేసింగ్ కింద తీసుకుందామండి. చిల్లులు గిన్నెతో అయినా తీసుకోవచ్చండి పేసాన్ని. లేదు అంటే మనం చిల్లులది తురిమేది ఉంటుంది కదండి, స్టీల్ది కానీ ఉల్లిపాయలు తురిమేది, క్యారెట్ తురిమేది ఉంటుంది కదా, దాంతోనైనా మీరు ఇలా పేసం తీసుకోవచ్చండి. ఇలా పేసాన్ని రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసి పెట్టుకున్న పేసంలోకి మనం బెల్లాన్ని కలుపుకుందామండి. ఈ బెల్లాన్ని మిక్సీ పట్టుకున్నానండి. 2 కప్పుల దాకా ఉంటుంది ఈ బెల్లం అనేది. ఇలా మిక్సీ పట్టుకున్న బెల్లాన్ని తాటిపండు పేసంలో వేసి బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 2 కప్పుల దాకా ఇసిరిన రవ్వ తీసుకుందామండి. అదే బియ్యపు రవ్వ. బియ్యపు రవ్వ అయినా వేసుకోవచ్చు, లేదంటారా ఇడ్లీ రవ్వ వేసుకోవచ్చు, ఉప్మా రవ్వ కూడా వేసుకోవచ్చండి. నేనైతే బియ్యపు రవ్వ తీసుకున్నానండి. బియ్యపు రవ్వతో వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది రొట్టె అనేది. అలాగే పచ్చి కొబ్బరిని 1 చిప్ప తీసుకున్నానండి. మిక్సీ పట్టుకొని ఆ కొబ్బరి తురుము కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని ఒక 2-3 అవర్స్ నానబెట్టుకున్నానండి. ఎందుకంటే రవ్వ అనేది ఎంత నానితే అంత బాగా వస్తుందండి రొట్టె అనేది. ఇలా 3 గంటలు నానిన తర్వాత ఇప్పుడు నాన్ స్టిక్ పెనంలో సరిపడినంత ఆయిల్ వేసుకొని నానబెట్టుకున్న బేటర్నంతా ఇప్పుడు పెనంలో వేసుకొని బాగా చేత్తో రొట్టెలాగా అద్దుకోవాలండి. ఇలా అద్దుకొని మొత్తాన్ని మూత పెట్టుకొని స్టవ్ వెలిగించి ఇప్పుడు 30-40 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవడం వల్ల రొట్టె అనేది బాగా రోస్ట్గా కాలుతుంది. అలాగే రవ్వ కూడా పర్ఫెక్ట్గా ఉడుకుతుందండి. ఇలా 45 మినిట్స్ అయిన తర్వాత ఇప్పుడు మూత తెరిచి చూసారు ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో. ఇలా ఉడికిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకొని ఒక 15 మినిట్స్ రెండో వైపు కూడా కుక్ చేసుకుందాం. ఇప్పుడు 2 వైపులా కుక్ చేసుకోవడం వల్ల ఈ రొట్టె అనేది ఒక 2-3 గంటలు పక్కన పెట్టేద్దామండి. బాగా చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని కట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే తాటిపండుతో తాటి రొట్టి చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా డెఫినెట్లీ ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తాటిపండుతో గారెలు వేసుకోవచ్చండి, బూరెలు వేసుకోవచ్చు, ఇడ్లీలు ఎన్నో రకాలు చేసుకోవచ్చండి. నేనైతే ఈరోజు తాటి రొట్టి చేశానండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.